హాయ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు జాబ్ నోటిఫికేషన్లో మనం చూసుకున్నట్లయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి 9124 జూనియర్ అసోసియేట్ పోస్టుల కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ విడుదల చేసిందండి. క్లర్క్ క్యాడర్లో జూనియర్ అసోసియేట్ కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 9124 పోస్టులు ఉన్నాయి. ఇందులో 7680 రెగ్యులర్ పోస్టులు, 1444 బ్యాక్లాగ్ పోస్టులు. తెలంగాణలో చూసుకున్నట్లయితే 260 రెగ్యులర్ పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి. ఫైనల్ ఇయర్ ఆర్ సెమిస్టర్ విద్యార్థులు కూడా తాత్కాలికంగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 11. నెక్స్ట్ ఇందులో మనం చూసుకున్నట్లయితే ఏజ్ లిమిట్ మరియు పే స్కేల్ ఏప్రిల్ 1, 2026 నాటికి 20 నుంచి 28 సంవత్సరాలు ఉండాలండి. అంటే ఏప్రిల్ 2, 1998 నుంచి ఏప్రిల్ 1, 2006 మధ్యలో జన్మించిన వారు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్మెన్ తదితర కేటగిరీలకు నిబంధన ప్రక్రియ వయ పరిమితి సడలింపు ఉంటుంది. పే స్కేల్ చూసుకున్నట్లయితే 24,050 రూపాయల నుండి 64,480 రూపాయల వరకు ఉంటుంది. ముంబై వంటి మెట్రో నగరాల్లో డిఏ ఇతర అలవెన్స్లతో కలిపి ప్రారంభ మొత్తం వేతనం సుమారు నెలకు 45,000 వరకు ఉంటుంది. ఎంపిక ప్రక్రియ 3 దశల్లో ఉంటుంది. ప్రిలిమ్స్, మెయిన్స్, లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. పరీక్ష విధానం ప్రిలిమినరీ పరీక్ష 100 మార్కులు 60 నిమిషాల వ్యవధిలో ఉంటుంది. ఇందులో చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 ప్రశ్నలు, న్యూమరికల్ ఎబిలిటీ 35 ప్రశ్నలు, రీజనింగ్ ఎబిలిటీ 35 ప్రశ్నలు. మెయిన్ పరీక్ష 200 మార్కుల గురించి 2 గంటల 40 నిమిషాల వరకు ఉంటుందండి. జనరల్ ఫైనాన్స్ అవేర్నెస్ 50 ప్రశ్నలు, జనరల్ ఇంగ్లీష్ 40 ప్రశ్నలు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 50 ప్రశ్నలు, రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ 50 ప్రశ్నలు 60 మార్కులు ఉంటుంది. తప్పు సమాధానానికి 1/4 మార్కు నెగిటివ్ మార్కింగ్ ఉంటుందండి. లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ LLPT దరఖాస్తు చేసిన రాష్ట్రానికి సంబంధించిన స్థానిక భాషల్లో నిర్వహిస్తారు. 10th, 12th స్థానికత భాష చదివినట్లు సర్టిఫికేట్ ఉంటే ఈ పరీక్ష నుంచి మినహాయింపు ఉంటుంది. పోస్టుల వివరాలకు వెళ్తే జూనియర్ అసోసియేట్ కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్ మొత్తం పోస్టుల సంఖ్య 9,124, రెగ్యులర్ పోస్టులు 7,680 పోస్టులు, బ్యాక్లాగ్ 1,444. తెలంగాణలో చూసుకున్నట్లయితే 260 రెగ్యులర్ పోస్టులు ఉన్నాయండి. అర్హత గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలండి. December 31 లోపు డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. ఫైనల్ ఇయర్ ఆర్ సెమిస్టర్ విద్యార్థులు కూడా తాత్కాలికంగా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఎంపిక అయిన తర్వాత 31 డిసెంబర్ లోపు డిగ్రీ ఉత్తీర్ణతకు సంబంధించి డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలండి. నెక్స్ట్ దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూబీసీ అభ్యర్థులకు 750, ఎస్సీ, ఎస్టీ, హ్యాండిక్యాప్డ్ అండ్ ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళకి ఫీజు లేదండి. ఇంపార్టెంట్ డేట్స్ ఆన్లైన్ దరఖాస్తు ఆగస్టు 11 నుంచి అండి. ఆన్లైన్ దరఖాస్తు ఫీజు చెల్లింపునకు చివరి తేదీ 31. ప్రిలిమినరీ పరీక్ష అండ్ మెయిన్ పరీక్ష ప్రిలిమినరీ సెప్టెంబర్లో ఉంటుందండి. తాత్కాలికంగా డేట్ రిలీజ్ చేయలేదు. మెయిన్ పరీక్ష నవంబర్లో ఉంటుంది అని డేట్ రిలీజ్ చేయలేదు. తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే అనంతపురం, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమహేంద్రవరం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం, చీరాల ఉన్నాయండి. తెలంగాణ మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం. మరిన్ని వివరాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ జాబ్ నోటిఫికేషన్స్ అప్డేట్. థ్యాంక్ యూ.